అందరికీ నమస్కారం. మనం ఈరోజు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శివపదం సంపుటి 3వ భాగం నుండి 144వ కీర్తన పాడుకుందామా మనం? ఇది ఇప్పటి మీ నిర్వాకములేమిటి స్వామి, చెప్పవయ్యా విశదముగా శివ అంతర్యామి అంటూ స్వామిని క్వశ్చన్ చేస్తున్నారు భగవంతుడిని. ఇప్పుడు చేసేవి ఏమిటో చెప్పువయ్యా, నువ్వు ఇదివరకు అవి చేసావు కరెక్టే, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు ఇలాగా అని క్వశ్చన్ చేస్తూ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసిన ఈ రచన ఎంత బాగుందో విందామా? ఇది కూడా ఇవాళ నాకు ఇచ్చిన సంకీర్తన. బాలకృష్ణ ప్రసాద్ గారు ఎన్నో శివపదంలో చాలా పాటలు చేశారు. వారు రాసింది ఈ భగవంతుడైన లయకారుడైన శివుడు ఇటువంటి ఇప్పటి మీ నిర్వాకములు ఏమిటి స్వామి అని క్వశ్చన్ చేస్తున్నాడా అనిపించింది నాకు అటువంటి సంకీర్తన వచ్చింది. ఇప్పటి మీ నిర్వాకములేమిటి స్వామి, ఇప్పటి మీ నిర్వాకములేమిటి స్వామి, చెప్పవయ్యా విశదముగా శివ అంతర్యామి. ఇప్పటి మీ నిర్వాకములేమిటి స్వామి, చెప్పవయ్యా విశదముగా శివ అంతర్యామి. ఎప్పటివో ఆయుగాల వెనకటి వేలీలలు త్రిప్పి తలచి తీరవలేనా, ఇప్పటికి గొప్పలుగాను తీయించుచు కొలవవలేనా ఏమి, ఇప్పటి మీ నిర్వాకములేమిటి స్వామి, గొప్పలుగాను తీయించుచు కొలువవలేనా ఏమి, ఇప్పటి మీ నిర్వాకములేమిటి స్వామి, ఇప్పటి మీ నిర్వాకములేమిటి స్వామి, చెప్పవయ్యా విశదముగా శివ అంతర్యామి. గిరిజను చేపట్టుట, గిరిపై తిరుగాడుట, పురముల దహించుట, గరళమ్మును మృంగుట. గిరిజను చేపట్టుట, గిరిపై తిరుగాడుట, పురముల దహించుట, గరళమ్మును మృంగుట. జరిగిన ఈ మహిమలన్నీ సాంబా, జరిగిన ఈ మహిమలన్నీ సాంబా ఏనాటివో, ఇప్పటి మీ నిర్వాకములేమిటి స్వామి, ఇప్పటి మీ నిర్వాకములేమిటి స్వామి, చెప్పవయ్యా విశదముగా శివ అంతర్యామి. మనసే గిరి రుద్రా, నా భావం మే గిరిజ, తనువులు పురములు నా తాపమే గరళము. మనసే గిరి రుద్రా, నా భావం మే గిరిజ, తనువులు పురములు నా తాపమే గరళము. చేతి నిండ పని పెట్టితి చేరి ఏలుకోవేమి, చేతి నిండ పని పెట్టితి చేరి ఏలుకోవేమి, ఇప్పటి మీ నిర్వాకములివియే స్వామి, ఇప్పటి మీ నిర్వాకములివియే స్వామి, ఇప్పటి మీ నిర్వాకములేమిటి స్వామి, చెప్పవయ్యా విశదముగా శివ అంతర్యామి. ఇప్పటి మీ నిర్వాకములేమిటి స్వామి. ఈ సంకీర్తనకి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇచ్చిన వివరణ విందామా? విశ్వ నిర్వహణ ఈశ్వరుని నిత్య నిర్వాకమే. నిత్యము ఆయన చేసే పనులే మనం చెప్పుకుంటాం కదండి.
శివ శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని. ఇది కూడా ఈశ్వరుని నిత్య నిర్వాకమే. కానీ లీలలుగా ఎప్పుడూ చెప్పుకునే గిరిజా కళ్యాణం, త్రిపురాసుర సంహారం, విష నిగ్రహణం అంటే విషాన్ని మింగటం అని వంటివి ఈ విధంగా అన్వయిస్తే నేటికి ఆ లీలల్నే ఈ రూపంగా చేయమని ప్రార్థించవచ్చు. మనస్సు అనే పర్వతం ఉన్నత భూమిక నుండి కలిగిన భావమే గిరిజ. ఆ భావాన్ని స్వీకరించమని వినతి. స్థూల సూక్ష్మ కారణ దేహాలే త్రిపురాలు. మనలో ఉన్న ఆ స్థూల సూక్ష్మ కారణ దేహాలైన త్రిపురాలలోని మన దేహంలోని అసురత్వాన్ని, వాటి అసురత్వాన్ని నశింపచేయమని వేడుకోలు. తాపము, మనకి కలిగే తాపాన్ని అనే విషాన్ని పరిహరించమని కూడా ప్రార్థన ఆ శివుడికి. ఇలా చెప్తూ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆ ఈశ్వరుని ఈ సంకీర్తనతో ఇలా కొలిచారన్నమాట. ధన్యవాదములు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.